నమస్తే. ఆపరేషన్ సింధూర్ ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పటికి మాత్రం కేవలం సీజ్ ఫైర్ ప్రకటించడం. ఒకవేళ పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలు చేస్తే కంప్లీట్‌గా యుద్ధం చేస్తామని చెప్పేసి కేంద్రం కూడా చెప్పింది. అసలు ఊరుకునేది లేదు. అసలు పీఓకే విషయంలో, పాకిస్తాన్ విషయంలో ఇతర దేశం అంటే మధ్యవర్తికి ఏదైనా దేశం వస్తే అయినా సరే వాళ్ళ మాట వినాలని చెప్పేసి కేంద్రం చెప్పిన పరిస్థితి. కానీ ఆపరేషన్ సింధూర్ సడన్‌గా సీజ్ ఫైర్ ఎందుకు ప్రకటించారు అని చెప్పి కూడా చాలా ప్రశ్నలు కూడా తలెత్తుతున్న పరిస్థితి. సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా చాలా వరకు అడుగుతున్న పరిస్థితి. సో మాట్లాడదాం దీనిపైన డీటెయిల్గా మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. సో ఫస్ట్గా సార్ ఆపరేషన్ సింధూర్ కేంద్రం ఒకటి ఆపరేషన్ సింధూర్ అంటే ఆపరేషన్ సింధూర్ అనేది. సో ఈ సింధూర్ గురించి మాట్లాడిన టాపిక్ సింధూర్ గురించి ఏం చెప్తారు? ఇది పాక్షిక విజయంగా మనం భావించాలి దాన్ని. ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో ప్రధానంగా ఏంటంటే అక్కడ అంటే మన భారతదేశంలో ఉన్న పర్యాటకులు ముఖ్యంగా అది ఒక రకంగా స్విట్జర్లాండ్, దాన్ని కూడా నేను విజిట్ చేశాను. అప్పుడు నాకు లెక్చర్ ఉండి అక్కడికి వెళ్ళాను. ఏమంటారంటే 1.5 అవర్ ఏమైనాయి ఈ సైనికులు ఇక్కడ అంటే మీరు వెళ్ళినప్పుడు ఉండే ఎప్పుడు పబ్లిక్ ఫుల్ ఉండే అంటే సైనికులు కూడా ఉండే. మేము లోపల ఉంటే బయట గస్తీ ఉండేది. ఓకే ఓకే మేము కొంచెం ఎటుపోయినా కూడా సైనికుల గస్తీ ఉండేది. ఓకే మరి ఏమైంది ఆ మూమెంట్ జరిగేటప్పుడు? ఇది ఒక ప్రశ్న. ఓకే. రెండవది, వాళ్ళు తప్పించుకొని పోతున్న క్రమంలో కూడా వాళ్ళని చంపలే. అవును. ఎన్నగాక మొన్న ఓషియానపూర్లోనూ చంపినామంటున్నారు. వాళ్ళ ముఖాలు తెలియకుండా మొత్తం కలిసి పడేసి. మరి అది వాస్తవమా వాళ్ళేనా కాదా అనేది కూడా పూర్తి స్థాయిలో తెలియదు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా అది జరిగిన యుద్ధం, దాంట్లో వాస్తవంగా 9 ప్రాంతాలు ఏదైతే పిఓకేలో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను 100 మంది చంపినాం అనేది కూడా వాస్తవాలను బయట పెట్టాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ అవసరమైతే సెషన్ పెట్టి ఇది ఆపరేషన్ జరిగిన తీరు, ఇది చంపిన తీరు అని చెప్పి మిగతా పార్లమెంట్ సభ్యులందరికీ కూడా తెలియజెప్పి ప్రతిపక్ష పార్టీలు కూడా నోరు ముయించవచ్చు. అదొకటి చేయాలని చెప్పి కాంగ్రెస్ డిమాండ్ చేస్తారు. తర్వాత కాంగ్రెస్ ఇంకో ప్రశ్న లేవనెత్తింది ఖర్గే గారు. 3 రోజుల ముందే మీకు తెలిసిన మీరు ఎందుకు ప్రికాషన్ చర్యలు తీసుకోలేదు? ప్రధాని మోడీ అటాక్ అయిన తర్వాత కూడా అక్కడికి ఎందుకు విజిట్ చేయాలి? ఎందుకు భరోసా కలిపేయాలి సైనికులకు, పౌరులకు కానీ సైనికులకు కానీ అనేది కొన్ని ప్రశ్నలు, మౌలికమైన ప్రశ్నలు ఖర్గే గారు లేవనెత్తారు. సో అవి కూడా ఇవాళ ప్రశ్నలుగానే మిగిలినాయి. వాటికి కూడా సమాధానం చెప్పాల్సింది ఇలా కేంద్రం. సో కాబట్టి వాళ్ళు ఏమి డిమాండ్ చేస్తున్నారు? వీటన్నిటి మీద మీరు పార్లమెంట్ సెషన్ పెట్టండి, మేము ప్రశ్నలు కొన్ని ఉన్నాయి, వాటికి మాకు నివృత్తి చేయండి. మరి వీళ్ళు అదైతే పెట్టలేదు, క్యాబినెట్ పెడుతున్నారు, డిఫెన్స్ వాళ్ళతో చర్చలు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, కానీ పార్లమెంట్ పెడతలేదు. ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు అది పాక్షిక విజయంగానే భావించాలి. ఉగ్రవాదులను ఏరివేశారు, ఓకే, అక్కడి వరకు మనం దాని సక్సెస్ అందాం. అది కానీ పిఓకే ప్రాంతంలో ఉగ్రవాదాలను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కి దెబ్బపడాలంటే ఆ ప్రాంతాన్ని మనం ఆక్రమించాలని ఒక ఎజెండా పెట్టుకున్నాం. మధ్యలో ఎందుకు ఆపేశారు? సీజ్ ఫైర్ ఎందుకు ప్రకటించారు అనేది ఇలా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రశ్నలు. సో దానికి ట్రంప్ ఏం చెప్తాడు? నా వల్లనే ఆగిపోయిందని చెప్తున్నాడు. ఆయన వాళ్ళు ఎందుకు ఆగాలి? ఆయన ఎవరు అసలు? ఆయన ఎవరు ఆపడానికి? యుద్ధం పాకిస్తాన్ ఇండియా మధ్యలో, ఆయన ఎవరు మధ్యలో ఆగుతుంది? ఆయన దాంట్లో నేను అణుయుద్ధాన్ని ఆపేసిన అంటుండే. అది యుద్ధం అక్కడ ఏంటంటే ఆయనకు రావాల్సిన, చైనా నుండి రావాల్సిన సరుకు ఈ పిఓకే బార్డర్ లో ఉన్నది. ఆ సరుకు అంతా అక్కడికి పోవాలి. మరి పోవాలంటే యుద్ధం జరిగితే ఆ సరుకు మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. అప్పుడు నష్టం ఎవరికి? అమెరికా. సో కాబట్టి ఎక్కువ శాతం ఇవాళ అమెరికా ఆధారపడుతుంది చైనా వస్తువుల మీద. నేను 2017 అమెరికా పోయినప్పుడు కూడా చాలా షాపులలో చూసింది ఏంటంటే మాల్స్, పెద్ద పెద్ద బిగ్ మాల్స్ చైనా వస్తువులే. సో కాబట్టి చైనా వ్యాపార వాణిజ్య సంబంధాలు ఇలా చైనాతో అమెరికాకు ఉన్నాయి. సో అవి దెబ్బ కొట్టకుండా ఉండాలంటే, పడకుండా ఉండాలంటే ఇమీడియట్లీ పిఓకేని ఆక్రమించకుండా ఉండాలి. ఏది? ఇండియా. ఆక్రమిస్తే రేపు చైనా అక్కడ తిరుగుబాటు చేయాల్సి వస్తుంది, చైనా అక్కడ పాకిస్తాన్కి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఆ యుద్ధంలో ఇండియా గెలవచ్చు, గెలవకపోవచ్చు. సో కాబట్టి ఒక స్ట్రాటజిక్ గా మోడీ ఇప్పుడు నిర్ణయం తీసుకొని దాన్ని ఆపాడు. దానికి ట్రంప్ ఏదో కలరింగ్ ఇచ్చాడని చెప్పేసి, ఎందుకంటే ఆయన వ్యాపార ప్రయోజనాలు దాగినాయి. దీంట్లో మధ్యలో ఎందుకంటే రాజకీయ ప్రయోజనాలు కూడా ఉంటాయి యుద్ధం వల్ల. అదేంది? వచ్చే ఎన్నికలలో ప్రధానంగా బీహార్ ఉన్నాయి,
ఉత్తరప్రదేశ్ ఉన్నాయి, Hmm. నెక్స్ట్ ఇది ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ తమిళనాడు ఉన్నాయి, ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. సో ఇక్కడ అంతా కూడా లబ్ధిగా చేకూర్చాలంటే మనం సింధూరు పాక్షిక విజయం అయింది కాబట్టి, చంపారు కాబట్టి, ఆ విజయాన్ని దేశమంతా తిప్పి మొత్తం తిరంగాలు పెట్టి దేశంలో మనం విజయాన్ని సాధించడం, సింధూరు విజయం సాధించడం అని చెప్పుకొని లోకల్ సమస్యల్ని పక్కదారి పట్టించి జాతీయవాద ముసుగులో మరొకసారి రాష్ట్రాలను అధికారం చేపట్టాలని ఒక ఆలోచన బీజేపీకి రాజకీయ ప్రయోజనాల కోసం ఉందనేది మనకు అర్థమవుతుంది. ఓకే. సో ఇంకోటి ఈ విషయంలో కూడా చూసుకుంటే ప్రధానంగా అసలు సీజ్ ఫైర్ సడన్ గా ఎందుకంటే దేశ ప్రజలందరూ సపోర్ట్ కావాలి మాకు, ఇప్పుడు దేశ ప్రజలందరూ నమ్మకం మా పైన ఉంది అని చెప్పి గతంలో బీజేపీ పార్టీ చెప్పింది. చెప్పిన సడన్ గా దేశ ప్రజలు కావచ్చు, ఇటు ప్రతిపక్ష పార్టీ రాహుల్ గాంధీ కూడా అసలు కంప్లీట్ మద్దతు ఉంటే ఏ డెసిషన్ అయినా సరే మేము ఏకీభవిస్తాం అని చెప్పి చెప్పింది. అయినా సరే ఇట్లా సడన్ గా స్టాప్ చేయడానికి వెనుకలుగా చాలా కారణాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ విధంగా ప్రచారం జరుగుతుంది. అదే కదా ఇప్పుడు నేను చెప్పిన ఇప్పటిదాకా అవే అవే సమాధానాలు. ఒకవైపు అమెరికా వ్యాపార ప్రయోజనాలు దానికి ముడిపడి ఉన్నాయి, దాంతో ఇద్దరిని ఆపిండి ఆయన తాత్కాలికంగా. రెండవ వైపు భారత రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, అటు పాకిస్తాన్ రాజకీయ ప్రయోజనాలు. ఇది రాజకీయ ప్రయోజనాలు. సరే ప్రాణం పోయింది, కొంతమంది అమాయకులైన పర్యాటకులది పోయింది, అవును, అటు ఉగ్రవాదులది. సో ఉగ్రవాదులది అటు వీళ్ళని పర్యాటకులని ఇవాళ ఇద్దరిని ప్లస్ మన సైనికులు, మన వాళ్ళ కుటుంబ సైనికులు తెచ్చిపోయారు, అక్కడ వాళ్ళ సైనికులు తెచ్చిపోయారు. సో వీటన్నిటి శవాల రాజకీయాలని అటు పాకిస్తాన్ ఇటు ఇండియా అక్కడ ఏంది నేను యుద్ధాన్ని ఆపించిన ఘనత నాదే అని చెప్పి ఆయన ట్రంప్. ఈ ముగ్గురు రాజకీయ ప్రయోజనాలకు యుద్ధాన్ని వాడుకుంటారు. కాబట్టి ఈ రాజకీయ ప్రయోజనాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి. అందుకే ఇది సీజ్ ఫైర్ గా ప్రకటించి ఆపినరు. రేపు ఒకవేళ ఇది పొయ్యికే యుద్ధంగా మారితే, అక్యుపైడ్ కాశ్మీర్ యుద్ధంగా మారితే, చైనా దీంట్లో ఇన్వాల్వ్ అయితే, ఒకవేళ ఇండియా ఓడిపోతే అప్పుడు ఈ ఎన్నికల లబ్ధి జరగదు కదా ఎవరికి, మోదీకి. సో కాబట్టి ప్రస్తుతం అయితే మోడీకి లబ్ధి జరగాలంటే ఇది తప్ప ఇంకో ఆప్షన్ లేదు. అందుకే ఆయన మధ్యలో యుద్ధం ఆపేషన్ కనబడుతుంది. అయితే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కే మీరు ఒకసారి ఛాన్స్ ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు. అయితే అదే మన దేశంలో ఉన్న నక్సలైట్లు ఎవరైతే ఇక్కడనే పుట్టి పెరిగిన నక్సలైట్లు మళ్ళీ వాళ్ళతో ఎందుకు మీరు చర్చలు జరుపుతలేరు, అక్కడ వాళ్ళకేమో క్షమాభిక్ష పెడతారు, సో మన వాళ్ళకి క్షమాభిక్ష పెట్టి ఎందుకు చర్చ జరుపుతలేరు అని చెప్పేసి కొన్ని సామాజిక వర్గాలు కూడా దీని గురించి లేవనెత్తుతున్నాయి. సో దీనిపైన మీరేమంటారు? అంటే ఆపరేషన్ కగారు, అదే ఆపరేషన్ కగారు అనేది వీళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు 2026 వరకు వీళ్ళను మొత్తం కంప్లీట్ చేద్దామని. కానీ అది సాధ్యమయ్యే విషయంగా ఈ దేశంలో అంతర్గతంగా అసమానతలు ఉన్నాయి, సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానతలు, భాష, లింగ అనేక అసమానతలు ఉన్నాయి, పేదరికం ఉంది, నిరక్షరాస్యత ఉంది, ఇట్లా అనేక రకాలుగా మనం ఇలా ఈ కొట్టుమిట్టాడుతున్నాం. కాబట్టి ఉగ్రవాదులను ఏరివేసిన అంటే నక్సలైట్లను ఏరివేసినంత మాత్రమే సమస్య పరిష్కారమైనట్టు కాదు. సమస్య ఉన్నంత కాలం నక్సలైట్లు ఊడుతూనే ఉంటాయి. సో కాబట్టి ఈ సమస్యకు నక్సలిజానికి సంబంధం ఉంది. కాబట్టి ఇలా అదానీ ప్రయోజనాలు, అంబానీ ప్రయోజనాల కోసం ఛత్తీస్గఢ్ కానీ మొత్తం ఎక్కడైతే అటవీ ప్రాంతాలు ఉన్నాయో, అటవీ రాష్ట్రాలు ఉన్నాయో వాటిలో అన్నిట్లలో ఆదివాసులను ఏరేసేసి మొత్తం ఆ ప్రాంతాలను ఆక్రమించేసి అదాని అంబానీకి అప్పచెప్పేద్దామని చెప్పేసి ఒక కుట్ర దీని వెనుక ఉందనేది నక్సలైట్లు కానీ కొంతమంది మేధావులు కానీ అడుగుతున్నారు. నేనేమంటున్నానంటే అసలు అక్కడే వీళ్ళు అధికారంలో ఎందుకు రాకూడదు అంటున్నా. అక్కడే ఇదే ఆదివాసులు ఎందుకు అధికారం రాకూడదు, వాటి సంపద మీద ఇదే ఆదివాసులకు ఎందుకు అధికారాన్ని చేపట్టకూడదు, ఎందుకు బీజేపీకో కాంగ్రెస్ కు అధికారం ఇచ్చి అక్కడున్న అగ్రవర్ణాలకు మీరు అధికారం అప్పచెప్పేసి ఆ మొత్తం ఆ సంపదన అంతా కూడా అదాని అంబానీలకు దోచిపెట్టే కార్యక్రమం ఎందుకు చేయాలి? ఆదివాసులకు అక్కడ ఉన్న వాళ్ళకి అంతా అంటే అంత మేధావితనం కావచ్చు, లేకపోతే అంత పబ్లిక్ నక్సలైట్లు శ్రీలంకలో నక్సలైట్లు తుపాకులు బంద్ చేశారు, అలాగే నేపాల్లో తుపాకులు సరెండర్ చేసి రాజకీయాలకు వచ్చారు, అట్లనే లాటిన్ అమెరికా దేశాల్లో వచ్చారు. మరి ఇండియాలో ఎందుకు రాకూడదు? మీ ఆయుధం వల్ల మా దళితులు చచ్చిపోతున్నారు, మా ఆదివాసులు చచ్చిపోతున్నారు. నష్టం ఎవరికి? మా జాతులక, బ్రాహ్మణులక, అగ్రవర్ణాలక? నేనేమంటానండి అసలు ఇది మొత్తం టోటల్ బంద్ చేసి మీరు రాజకీయాలకు రమ్మంటారు. నక్సలైట్ల మీరు రాజకీయాలకు రండి. రాజకీయాల్లో ఎంతవరకు వీలైతే అంతవరకు ఒక నూతనమైన రాజకీయాలను నిర్మిస్తాం. ఒక కాన్స్టిట్యూషన్ నిర్మించలేదా? సక్సెస్ కాలేదు, కొంతవరకు లబ్ధి చేకూర్చలేదా? ఓ కేజ్రీవాల్ ఒక ఉద్యోగి అయి ఉండి కూడా బయటికి రాలేదా? మీరెందుకు రాకూడదు? మీరెందుకు ఈ ఆదివాసులకు అధికారాన్ని ఛత్తీస్గఢ్ లో ఇవ్వకూడదు? బీజేపీ ఇస్తున్నప్పుడు లేని, కాంగ్రెస్ ఇస్తున్నప్పుడు లేని మీరెందుకు ఇవ్వద్దంటున్నా. మీరెందుకు ఆ సంపదను పంచద్దు ఈ ఆదివాసులకు? వాళ్ళని ఎందుకు డెవలప్ చేయరు? ఎందుకు వాళ్ళు ఆయుధాలు పట్టాలి? ఇంకా ఎందుకు చచ్చిపోవాలి వాళ్ళు? అటు పోలీసులకు దాంట్లో చచ్చిపోతున్నది మా వర్గాలే, నక్సలైట్ల పేరుతో చచ్చిపోతుంది మా వర్గాలే,
ఇన్ఫార్మర్ల పేరుతో చచ్చిపోతుంది మా వర్గాలు. ఉమ్, మరి దాంట్లో బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, రెడ్లు ఎంతమంది ఉన్నారు, కంబోలు ఎంతమంది ఉన్నారు, ఏనుగోలు ఎంతమంది ఉన్నారు? ఉమ్. మరి వాళ్ళు లేరుగా. అంటే మేము గన్నులు వేడి శాంతి చర్చలకు పిలిచినా సరే 3 సార్లు కేంద్రం యాక్సెప్ట్ చేస్తలేదు. 3 సార్లు రాలేదు మనకి లెటర్స్ నేను ఏమంటున్నా, ఇప్పటికే గతంలో కూడా చర్చలు జరిగినాయి, అవును. పూర్తి సమస్య పరిష్కారం కాలే, అవును. ఇప్పుడు కూడా కావు. తాత్కాలికం ఇప్పుడు కూడా ఒక పుండు, పెద్ద పుండు అయింది మనకు. ఉమ్. ఊరికే ఇంత మందు పెడితే పోదు. ఉమ్. ఆ పుండుకి ఏం చేయాలి, మొత్తం క్లీన్ చేసి దానికి సరి అయిన ట్రీట్మెంట్ ఇస్తే పుండు పోతుంది. ఇవాళ నక్సలిజం అనే ఒక పుండు తయారైంది. ఉమ్. ఎందుకు తయారైంది? దానికి ఒక రాజకీయ సిద్ధాంతం ఉంది. ఏంటిది ఆ రాజకీయ సిద్ధాంతం? ఈ దేశంను ఆక్రమించాలి. ఎట్లా ఆక్రమించాలి? ఆయుధం ఉపయోగించి మనం చంపేసి హింసను చేసుకొచ్చి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాలను, ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి. అది వాళ్ళ లక్ష్యం కదా. దాన్ని ఎవరు ఒప్పుకుంటారు? ప్రజాస్వామ్యంలో ఎవరు ఒప్పుకోరు కదా. ప్రజల ఓట్లతో వచ్చిన వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటాడు? అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. మరి అట్లాంటి పరిస్థితులలో నేనేమంటాను అంటే, మీరు కూడా అదే ఎన్నికలకు రండి అంటున్నారు. ఇప్పుడు ఒప్పుకోరు వాళ్ళు, మీరు యుద్ధం ప్రకటిస్తారు. మీరు ఆ యుద్ధాలు ఎంతకాలం యుద్ధం చేద్దాం, ఎంతకాలం చేద్దాం? మీరు కూడా వచ్చి అదే ప్రభుత్వాలను కొలిచేసి మీరు ప్రభుత్వాలు ఏర్పాటు చేయండి. మీరు మీ యొక్క లక్ష్యాలను ఏర్పాటు చేయండి. భూమి వంచండి, పేదోళ్ళకి ఇల్లు కట్టియండి, వాళ్ళకి మంచి చదువు ఇవ్వండి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇవ్వండి. ఇవి చేయండి. వచ్చి మీరు అధికారులకు ఎవరొద్దంటారు? మిమ్మల్ని వాళ్ళు కూడా అదే అంటారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మీరు ఆయుధాలు వేయండి, మీరు కూడా ప్రజాస్వామ్య రాజకీయాలకు రమ్మంటున్నారు కదా. ఇదే కేంద్ర ప్రభుత్వం అంటుంది కదా. మరి మీరు ఎందుకు రావద్దు? ఎందుకు ఈ తాత్కాలిక ఉపశమనాలు అంటారు? ఈ తాత్కాలిక చర్చల వల్ల వచ్చేది ఏంది? మళ్ళీ మళ్ళీ రిక్రూట్మెంట్ వాళ్ళు అవ్వాలి, మళ్ళీ కావాలా? అది అవసరం లేదు. మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకవేళ నక్సలైట్ గా మారి చచ్చిపోతే మా బతుకులేం కావాలి? అవునా? ఇన్ని కోట్లాది మంది ప్రజలు ఏం కావాలి? కాబట్టి నేనేమంటానంటే, నా ఒపీనియన్ ప్రకారం అయితే నక్సలైట్లు నేపాల్లో జరిగినట్టు, శ్రీలంకలో జరిగినట్టు, లాటిన్ అమెరికా జరిగినట్టు వాళ్ళు ఆయుధాలు వదిలేసి ఎన్నికల రాజకీయాలు రావాలని నా యొక్క అభిప్రాయం. ఇంకోటి సార్, నిన్న బుద్ధ పూర్ణిమను పురస్కరించుకొని నిర్మల్ జిల్లాలోని ఒక ఏరియాలో బుద్ధుని విగ్రహం పెట్టుకుంటామంటే అక్కడ కూడా ఆ దళితుల పైన దాడులు జరిగినాయి. సుమారుగా 500 మంది కలిసి దాడి చేశారు. మహిళలను చూడకుండా నెత్తులు గిట్టులు ఇవన్నీ కూడా వాళ్ళు పగలగొట్టిన పరిస్థితి. సో దానిపైన ఏదో చూసుకుంటే ఎక్కడ కూడా పెద్దగా చర్చ కూడా లేదు రాష్ట్రంలో. సో దీనిపైన ఏమంటారు? దళితులు బీసీల మధ్య అవగాహన లోపం. ఏమంటానంటే, ఇప్పుడు ఆది హిందుత్వంలో వర్ణం లేదు, కులం లేదు, బీసీ అనే పదం లేదు, ఎస్సీ అనే పదం. తర్వాత ఆది హిందుత్వం అనేది మతం కాదు. ఇవాళ హిందుత్వమే మతం కాదని చెప్పారు ఎవరు? సుప్రీంకోర్టు చెప్పింది. అది జీవన విధానం. దాంట్లో ముస్లిం ఉంటాడు, క్రిస్టియన్ ఉంటాడు, హిందువు ఉంటాడు, పార్సీ ఉంటాడు, బుద్ధిస్ట్ ఉంటాడు, అందరు ఉంటారు. మరి మనం అందరికీ అవకాశం ఇవ్వాలి కదా. బుద్ధిస్టులు పెట్టుకుంటా అంటే వచ్చే తప్పే ఉంది అంట. అక్కడ బుద్ధుని విగ్రహం పెట్టుకుంటారు, తప్పే ఉంది. వాళ్ళు వాళ్ళు దేవునిగా స్వీకరించారు, దేవునిగా ఆరాధించుకుంటారు, తప్పే. మీకు వచ్చే నష్టం ఏంది? వాళ్ళు బీసీలకు వచ్చే నష్టం ఏంది? ఇప్పుడు దళితులు ఒక దేవుణ్ణి నమ్ముకుంటారు, ఆ బొమ్మ పెట్టుకుంటారు, తప్పే ఉంది అన్న. అయితే దీని వెనక రాజకీయ కుట్ర ఉంది. సో రాజకీయ నాయకులు కొంతమంది కలిసి ఉసిగొల్పారు అని, అంటే బీసీలను దళితుల మధ్య చిచ్చు పెట్టడానికి ఇవన్నీ కూడా జరుగుతాయి. ఖచ్చితంగా అగ్రవర్ణాలు వెనక ఉండి ఉంటారు, కుట్ర జరిగి ఉంటది. అందుకే నేను బీసీ ఎస్సీ ఎస్టీలను కోరేది ఒకటే, మనం ఈ దేశ మూలవాసులు, హిందూ మతం మనది, సిక్కు మతం మనది, దళిత బౌద్ధ మతం మనది, క్రైస్తవ మతం ఈ దేశం వరకు ఇక్కడ ఎవరైతే స్వీకరించారో మనోళ్ళు. మనం ఎందుకు కొట్లాడుకోవాలి? మనం ఎందుకు గౌరవించుకోకూడదు? మనమంతా పీడితులమే కదా, కుల వ్యవస్థలో, వర్ణ వ్యవస్థలో. ఇప్పుడు బీసీలేమో పెద్ద అత్యున్నతమైన అదిలో ఉన్నారా? లేదు కదా. పాపం వాళ్ళు పీడితులే. సగం మంది సంచార జాతులే ఉన్నారు అలా. కొంతమంది ఉండొచ్చు కాక, కొంతమంది గౌడ్లు, కొంతమంది ఈవెన్ గౌడ్ కూడా సగం సంచార జాతి కదా, చెట్టెక్కి బతికేటోడే కదా. సో మాక్సిమం సంచార జాతులుగానే ఉన్నాయి బీసీలు. సెమీ అన్టచబుల్స్ గానే ఉన్నారు వాళ్ళు. దళితులు అన్టచబుల్స్ గా ఉన్నారు. తేడా ఏమున్నది వీళ్ళ మధ్యలో? పెద్దగా కొంచెం తేడా ఏంటంటే, వీళ్ళు ఊరవతలు ఉంటారు, వీళ్ళు ఊరు మధ్యలో ఉంటే అంటరాదని అనుభవిస్తారు. ఆ అవగాహన మధ్యలో ఉంటే, అరే మీ దేవుడు అయితే భయ్, మా దేవుడు అయితే నువ్వు అంటారా నువ్వే, నేను సగం అంటారా. అరే సాగలోడా అని బట్టలు ఎక్కడెత్తారు అగ్రవర్ణాలు? ఇంటి బయట వేస్తారు. అరే మంగళోడా అని చెప్పి ఎక్కడ బయట కూర్చొని కటింగ్ చేస్తారు. అంతేగాని ఇంట్లో తీసుకొని చేయిస్తారా? సో ఈ రకమైన అంటరానితనం కూడా వాళ్ళకు కూడా ఉంది. మరి అట్లాంటి సిచ్యువేషన్స్ లో అటు దళితుల మధ్య బుద్ధుడు కానీ, ఇటు హిందూ దేవుళ్ళు కానీ మన దేవుళ్ళే, సిక్కు మన దేవుడే. సో వీళ్ళ మధ్యలో అవగాహన తీసుకొచ్చే మేధావులు కరువైతారు. ఈ మేధావులు ఎడబంటారు ఇట్లాంటి గొడవలైనప్పుడు. ఇప్పుడు ఆపరేషన్ కగారు గురించి మాట్లాడటం మీరు, శాంతి చర్చల గురించి మాట్లాడుతున్నారు మీరు. మరి ఈ దళితుల మధ్య, బీసీల మధ్య కూడా మాట్లాడాలి.
చర్చలు చేయాలిగా, అవును. వాళ్ళ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ తీసుకురావాలి కదా. మీరు ఎందుకు వాళ్ళు అగ్రవర్ణాలు దాన్ని ఎన్నుకోండి వాళ్ళ మధ్య కొట్లాడుకుంటుంటే అటు బీసీ మేధావులు కానీ, ఇటు దళిత మేధావులు కానీ, బుద్ధిస్ట్ మేధావులు కానీ ఎందుకు ముందుకు వస్తలేరు? ఎందుకు పాపం అమాయకులకు దెబ్బలు పడతా అంటే అమాయకులు కదా బలవుతున్నారు అక్కడ వాళ్ళు కానీ వీళ్ళు కానీ. సో ఇట్లాంటి విధానాలకు ప్రధాన కారణం ఏంటంటే అవగాహన లోపం, అవగాహన కల్పించాల్సిన మేధావి యొక్క వాళ్ళ సోమరితనం. సో కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా నేనైతే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అటు బీసీలం కానీ ఇటు దళితులం కానీ. అరే నీ దేవుడైనా ఆ దేవుడైనా దేవుడు దేవుడే, నువ్వు నమ్మకాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని అక్కడ వాళ్ళ బుద్ధిని బొమ్మ పెట్టుకున్నంత మాత్రాన మొత్తం ఏదో జరిగిపోయేది లేదు. మీరు హిందూ దేవులను వేరే సంస్థలను మొక్కినా మీకు జరిగేది ఏం లేదు. గదే కులంపు అంటరానితనాన్ని అనుభవిస్తున్నావు నువ్వు ఒక రకంగా, సగం సగం అంటరానితనం నీది, వాళ్ళు అది పూర్తి అంటరానితనం వాళ్ళు. కాబట్టి ఎవరో ఏమంటారు జంగముడు రాసుకుంటే బూడిద రాలినట్టుగా మనం మనం కొట్లాడుకుంటే ఏముండేది రా భయ్ అక్కడ. సో ఏం ఉండేది లేదు. కొంచెం అవగాహన కల్పించాలి. మేధావి వర్గం ఇట్లాంటి మాటలు ఇన్వాల్వ్ అయ్యి ఆ సమస్యను అర్థం చేసుకుని, అది బౌద్ధమైన, సిక్కిజమైన, అది ఇండియాలో ఉన్న క్రైస్తవ మతమైన, ఇది ఇండియాలో ఉన్న హిందూ మతమైన, అంత పీడితుల మతమే, బహుజనుల మతాలే. వీటిని గౌరవించుకొని పరస్పరం మనం కొట్లాడుకోకుండా ఉండి మనం కనుక ఒకటిగా ఉంటే ఖచ్చితంగా ఇట్లాంటి ఎవరైతే మనల్ని మధ్యలో చిచ్చులు పెడుతున్నారో వాళ్ళ పని పట్టాలి వీళ్ళిద్దరు. అరే మనం ఎందుకు కొట్లాడుకోవాలి అనే విషయాల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఇవాళ మేధావి వర్గం మీద ఉంది. ఇంకోటి సార్ ఫైనల్ గా చెప్పండి, ఇటు మిస్ వరల్డ్ కాంపిటీషన్ సంబంధించి సో 72nd ఎడిషన్ కూడా జరుగుతుంది. అది తెలంగాణలో, హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని జరిపిస్తుంది. ఒకవైపు మొన్న రీసెంట్ కొన్ని రోజుల ముందు రేవంత్ రెడ్డి కూడా కమెంట్ చేసి తెలంగాణను కోసుకొని తిన్నా సరే పైసలు రావు, తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగా ఘోరంగా ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి ఎంత ఘోరంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో అవసరమా, వాళ్ళకి 200 కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా, ఈ హంగులు ఆర్భాటాలు అవసరమా అని చెప్పి కొన్ని చెప్తారు కొంతమంది. సో మీరు ఏమంటారు సార్ దీన్ని? నేనైతే వ్యక్తిగతంగా మిస్ వరల్డ్ అట్లాంటి పోటీలను నేనైతే పెద్దగా స్వీకరించాను. బట్ కొంత టూరిజం డెవలప్మెంట్ లో, వ్యాపార ప్రయోజనంలో అంటే వాళ్ళ వస్త్రాధరణ ఈ ఇండియన్ వాతావరణంలో ఉంటే బాగానే ఉంటుంది, కానీ వెస్ట్రన్ వాతావరణంలో ఉంటే మన ఇండియన్స్ చూడలేము, దాన్ని స్వీకరించలేము. సో కాబట్టి ఇండియన్ దుస్తులు పూర్తిగా ధరించి టూరిజం డెవలప్మెంట్ లో భాగంగా వాళ్ళు ప్రమోట్ చేయగలిగితే అక్కడ వరకు మనం దాన్ని స్వీకరించాలి. ఓకే, ఎందుకంటే వాళ్ళ అందచందాలను ఆ టూరిజం డెవలప్మెంట్ లో అడ్వర్టైజ్మెంట్ రూపంలో తీసుకొచ్చి ఇవాళ మనం 200 కోట్లు పెడితే 500 కోట్లు లాభం జరగచ్చు, మనకి లబ్ధి చేకూర్చొచ్చు. ఎందుకంటే టూరిజం డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి, మీ అందాల పోటీలు అనగానే ఏదో వాళ్ళు మొత్తం అందాలను మాత్రమే ప్రదర్శిస్తారు అనుకోవడం కరెక్ట్. వాళ్ళ ఆత్మ సౌందర్యాన్ని కూడా ప్రదర్శిస్తారని చెప్పి మన అనేక ఇంటర్వ్యూలలో చాలా పేదవాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో, ఆదివాసీలు కూడా ఉన్నారు దాంట్లో, అట్టడుగు వర్గాల వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చినాయి అందాల పోటీలో అంటే వాళ్ళు కూడా ఆ కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా కొన్ని కోట్ల డాలర్లను ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం కూడా ఖర్చు పెడుతున్న వాళ్ళు కెనడాలో చూశాను నేను, తర్వాత ఇంగ్లాండ్లో చూశాను నేను, అమెరికాలో చూశాను. కాబట్టి ఆ రకంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాము, సామాజిక సేవకు ఉపయోగపడే ప్రోగ్రాము ఆ అందాల పోటీల వల్ల జరుగుతున్నది. తర్వాత లీడర్షిప్ కూడా డెవలప్ అవుతుంది ఇలా దాంట్లో. ఒక అమ్మాయి అందాల పోటీలో నెగ్గిన తర్వాత ఆమె ఖాళీగా కూర్చోదాన్ని, ఆమె మొత్తం తన కమ్యూనిటీకి సంబంధించి సేవ చేస్తున్నారు. లేదంటే ఒక లీడర్షిప్ డెవలప్మెంట్, సోషల్ సర్వీస్ డెవలప్మెంట్ చాలా అంశాలలో ముందుకు పోతున్నారు. దాన్ని కూడా మనం ఎందుకు స్వీకరించాలి? కేవలం అందాల వాళ్ళ ఆకారాన్ని మాత్రమే పరిమితమైందనే విషయాలను పక్కన పడేసి అందచందాలను ప్రదర్శిస్తూ తన ఆత్మ సౌందర్యాన్ని కూడా వాళ్ళు ప్రదర్శిస్తున్న క్రమంలో మహిళల్ని మనం ఆ రకమైన ఎంపవర్మెంట్ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందనేది నాకున్న భావన. రెండవది, ఈయన ఇక్కడ దీనికి తెచ్చిపెట్టాడంటే మొత్తం ప్రపంచమంతా దృష్టి ఆకర్షిస్తుంది తెలంగాణ. పెట్టుబడులు రావడానికి స్కోప్ ఉంటుంది. హిస్టారికల్ ప్లేస్ ని వాళ్ళు సందర్శిస్తే ఆ ప్లేస్ లో కూడా టూరిజం డెవలప్ అయింది. అది బౌద్ధం ప్లేస్ కావచ్చు, అది చార్మినార్ కావచ్చు, అది రామప్ప టెంపుల్ కావచ్చు, ఇట్లాంటి అన్ని హిస్టారికల్ ప్లేసెస్ అంతా కూడా వీళ్ళంతా రేపు వెళ్ళి ప్రపంచం మొత్తం చూస్తుంది దాన్ని. ఇంత అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయా అని చెప్పేసి ఇప్పుడు ఈ 120 దేశాల నుండి వచ్చారు కదా, 120 దేశాలకి మొత్తం ఇది పోతుంది, న్యూస్ వెళ్ళిపోతుంది. దాంతో మనకు టూరిజం డెవలప్మెంట్ పెరుగుతుంది, దాంతో వ్యాపారం పెరుగుతుంది. సో 200 కోట్లకు 400 కోట్లు రావచ్చు, 500 కోట్లు రావచ్చు, లేదంటే ఇంకా రేపు ఇంకా విస్తరణ కావచ్చు వ్యాపారం. కాబట్టి ఆ బిజినెస్ దృష్టితో కూడా మనం ఎందుకు ఆలోచించకూడదు? వాళ్ళ మహిళల్ని ఒక వ్యాపారస్తులే కాదు అందరినీ వ్యాపారస్తులుగా చూసే పరిస్థితి.
ఒక మహిళలే కాదు, పురుషులను చూపెట్టలే. పురుషులు వాళ్ళు ఏమన్నా కంప్లీట్ గా ఉందా, వాళ్ళు కూడా అర్ధనగ్నంగానే ప్రదర్శిస్తున్నారు. అవును. వాళ్ళు కూడా యాడ్స్ ఇస్తున్నారు. కాబట్టి ఇవాళ ఒక్క మహిళల్ని చేస్తున్నా అనుకోవడం కరెక్ట్ కాదు. పురుషులు కూడా ఉన్నారు ఇందులో. వాళ్ళు కూడా ఈ అందచందాలలో పోటీలలో వాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ప్రపంచమంతా ఇవాళ ఆ రకంగా ముందుకెళ్తున్న క్రమంలో వాళ్ళని ఎంపవర్ చేసే దిశగా మనం ఆలోచించాలి.